భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? నగర స్థానిక సంస్థలకి రాజ్యాంగ సవరణ ఏది అంటే 74వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేసినందుకు 2012 ఏప్రిల్ 24 ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్ర అవార్డు పొందింది? ఆన్సర్ వచ్చేసి సిక్కిం. నెక్స్ట్ వచ్చేసి గ్రామ సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటారు? అందరికీ తెలిసినదే ఇది. గ్రామ సర్పంచ్ని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. వార్డు సభ్యులు కలిసి ఎన్నుకునే వాళ్ళని ఉప సర్పంచ్ అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జిల్లా పరిషత్లో ఉండే స్థాయి సంఘాల సంఖ్య ఎంత? జిల్లా పరిషత్లో 7 స్థాయి సంఘాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించి వీటిలో దేని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు అంటే పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇద్దరు కంటే ఎక్కువ. దీని గురించి ప్రతిపాదించలేదు. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఎవరి కాలంలో ఉండేవి? చోళుల కాలంలో అత్యధిక అధికారాలు ఉండేవి గ్రామీణ సమాజానికి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? తెలుసు, ఇది బల్వంతరాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ఆర్థిక ఫైనాన్స్ సంఘాన్ని నియమించేవారు రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీకి ఎన్ని కార్యాత్మక విధులు ఉంటాయి? 29 విధులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రామ అధికారులు పదవులను ఎప్పుడు రద్దు చేశారు? 1984 జనవరిలో రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు? 9వ భాగం. నెక్స్ట్ వచ్చేసి మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. స్థానిక సంస్థ ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగంలో 243 ప్రభుత్వం సంబంధించిన ప్రక్రియ అధికరణ ఏ అంశానికి సంబంధించినది?